సగం నిమ్మకాయ రసం వేసుకుందాం. బాగుంటుంది అన్నట్టు. పిల్లలైతే మరీ అయితే అడిగి తింటారు. బయట మనం క్యారెట్ వేసినాము, ఇందులో మటర్ వేసినాము, పొటాటో, సోంపు ఇవన్నీ చాలా హెల్తీ రెసిపీ అన్నట్టు. చూడండి, మీకైతే చూడండి ఎంత క్రిస్పీగా అయినాయో. చూడండి ఎలా సప్పుడు వస్తుందో. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది. మనం ఏ చట్నీకైనా, టమాటా సాస్ తోటైనా, మన పల్లి చట్నీతోటైనా, మన టమాటా చట్నీతోటైనా, సాస్ తోటైనా చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఇలా చేసి ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే ఈరోజు మటర్ కచోరీ అయితే చేస్తున్నా. మీ ముంగట అయితే మీకైతే షేర్ చేయాలనుకుంటున్నా ఫ్రెండ్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను మీకైతే. నేనైతే గాజర్ అంటే క్యారెట్ ఇలా తురుముకొని పెట్టుకున్నట్టు, ఒక ఆనియన్స్, మన పుల్లతనానికి అయితే ఒక సగం నిమ్మకాయ వేసుకోవచ్చు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక చిన్న ఏమో 2-3 పచ్చిమిరపకాయలు అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఇక్కడ పొటాటో పచ్చ బఠానీలు ఇలా ఉడికించుకుంటున్నాం. మెత్తగా ఇలా ఉడికించుకోవాలి. చూడండి, పొటాటో పచ్చ బఠానీ నేనైతే ఇలా ఉడికించుకొని, మనకు బాగా దొరుకుతాయి అన్నట్టు చలికాలంలో పచ్చ బఠానీలు. ఇలా ఉడికించుకొని అయితే మనం పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నె మైదా పిండి తీసుకున్నాను నేనైతే. గిన్నె కొంచెం పెద్దగానే ఉన్నది కాబట్టి ఒక గిన్నె మైదా పిండి తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో వేసుకొని ఒక 2-3 స్పూన్ల నూనె ఇలా వేడి చేసి వేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నట్టు. వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇందులో సాల్ట్ వేసుకోవాలి. మనము కాగిన నూనె వేసుకున్నాం కదా, పిండిని మొత్తము ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నాం. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి మన పిండి ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ముద్దలాగా చేసుకున్నాం కదా పిండిని, పైనుంచి కొద్దిగా ఇలా నూనె వేసుకుందాం. ఇలా నూనె అప్లై చేసి మంచిగా చేసుకోవాలి. ఇలాగా మనం ఎంత బాగా మనం పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటే అంత మంచిగా వస్తాయి అన్నట్టు. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత పిండిని మొత్తము ఇలా ముద్దలాగా చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద అయితే నేను కడాయి అయితే పెట్టేసిన. మనము ఒక స్పూను నూనె వేసుకుందాం. తర్వాత సగం టీ స్పూన్ జీలకర్ర, ఆనియన్స్ వేసుకుందాం, పచ్చిమిరపకాయలు వేసుకుందాం, కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఆలుని ఉడికించుకున్నాం కదా, ఆలుని వేసుకున్నాం కదా. మటర్ వేసుకుందాం, అంటే పచ్చ బఠానీలు. సన్నగా తరుముకున్న క్యారెట్ తురుము వేసుకుందాం. సోంపు వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్ సోంపు వేసుకుంటే. మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా చిటికెడు పసుపు, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా సగం టీ స్పూన్ ధనియా పౌడర్, వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మన మటరు ఇంకా పొటాటో మిశ్రమాన్ని మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ దించేద్దాం. చల్లారిందాక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. గిన్నెలో తీసుకుందాం.
చూడండి ఫ్రెండ్ ఎంత బాగా అనిపిస్తుందో. ఒక 5 మినిట్స్ చల్లారనిద్దాం. చూడండి ఫ్రెండ్ చల్లారిపోయింది. ఇందులో ఒక సగం నిమ్మకాయ రసం వేసుకుందాం. పుల్లగా. కొంతమంది అయితే ఇంగువ వేసుకుంటారు. నేనైతే నిమ్మకాయ సగం కొద్దిగా ఇలా రసం పిండి అయితే నిమ్మకాయ వేసుకుంటున్నా. పుల్లగా చాలా బాగుంటుంది అన్నట్టు. పిల్లలైతే మరీ అయితే అడిగి తింటారు. బయట వెళ్ళి తినకుండా అయితే ఇంట్లోనే చేసి పెట్టచ్చు పిల్లలకైతే. ఇలాగా చాలా సింపుల్గా మనం క్యారెట్ వేసినాము, ఇందులో మటర్ వేసినాము, పొటాటో, సోంపు ఇవన్నీ చాలా హెల్తీ రెసిపీ అన్నట్టు. పిల్లలకైతే చేసి ఇవ్వండి. చాలా బాగా అంటే మరీ అడిగి అయితే చేపించుకొని తింటారు అన్నట్టు. మనము పిండిని అయితే ఇలా నానపెట్టి పెట్టేసినాం కదా, ఒక చిన్నగా ఇలా మనం పూరికి ఎంత తీసుకుంటామో అంత తీసుకొని ఇలా వెడల్పు చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మనము ఈ పూర్ణం మొత్తము మనం కలిపి పెట్టుకున్న పూర్ణాన్ని మొత్తము ఇలాగా ఇంకా కొంచెం వెడల్పు చేసుకోవాలన్నట్టు. మనకు పూర్ణం పట్టాలి కదా, ఇలాగా ఇలా కొద్దిగా తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా లోపట్లోకి వేసుకుంటూ ఇలాగా మొత్తాన్ని ఇలా లోపట్లకు చేసుకొని ఇలా చేసుకోవాలన్నట్టు. మనం చేసిన పూర్ణం మొత్తం నింపుకున్నాం కదా, నింపుకున్న తర్వాత కొద్దిగా ఇలా వెడల్పు చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవడమే. చూడండి ఫ్రెండ్ నేనైతే ఒక 10 అయినాయి అన్నట్టు కచోరీలు అన్నీ అయితే ఇలా చేసుకున్నాను అన్నట్టు. ఇగో స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టేసిన, కొద్దిగా ఆయిల్ కూడా వేసేసిన అన్నట్టు. ఆయిల్ అయితే వేడైంది. మనమైతే ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా వేసుకుందాం. ఇలా వేసుకొని వేయించుకుందాం. స్టవ్ అయితే మీడియం మిన్నే పెట్టుకోవాలి. ఇలా వేయించుకుందాం. మనకి ఇక్కడ ఇంకా 2 పడతాయి అన్నట్టు, ప్లస్ ఉంది కదా, ఇంకోటి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మెల్లగా ఇలా తీసుకుందాం. మనము పూరీలు తీసినట్టు కూడా తీయచ్చు. నేనైతే అట్లా వేసుకోలేదు అన్నట్టు. మనం ఇలా చేసుకున్నా చాలా బాగా వస్తాయి అన్నట్టు. ఫ్రెండ్స్ చూడండి మనం ఆలు మటర్ కచోరీ అయితే ఎంత బాగా వచ్చిందో. మనం చేసే ఆలు మటర్ కచోరీ మీకు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్. ఓకేనా? మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.